మరి అల్లా ఏమంటున్నారు? వారి తాత ముత్తాతలు అజ్ఞానులైనప్పటికీ మీరు వాళ్ళనే అనుసరిస్తారా అని అల్లా సుబ్హానహు వ తఆలా అంటున్నాడు. అందుకే ఖురాన్ గ్రంథంలో సూరా ఆరాఫ్లో అల్లా తాలా అంటున్నాడు, ఇత్తబిఉ మా ఉన్జిల ఇలైకుం మిర్ రబ్బికుం, మీ ప్రభు తరపు నుండి అవతరించిన దానిని మీరు అనుసరించండి. లేదండి మా తాత ఎలా చేశాడు, మా నాన్న ఎలా చేశాడు, మేము అలాగే చేస్తామనంటే మీ తాత, మీ నాన్న, మీ ముత్తాతలు చేసినది అజ్ఞానము, అవాస్తవము, శైతాను మార్గము. మరి నీవు కూడా అదే మార్గాన వెళితే నష్టపోతావు. కావున ఖచ్చితంగా రుజు మార్గం అనేది తెలుసుకోవాలి సోదరులారా. కావున చదువు మనకేం నేర్పాలి? సంస్కారం నేర్పాలి. కానీ ఈరోజు చదువు సంస్కారం అనేది నేర్పడం లేదు. చదువుకుంటున్నారు కానీ ఎంత అజ్ఞానంలో కూరుకుపోతున్నారంటే సోదరులారా, ఈరోజు అప్డేట్ అన్నటువంటి పేరుతో ఎంత అంధకారంలోకి వెళ్ళిపోతున్నారంటే మనము చూస్తున్నాము. యువకులు రోడ్ల మీద పోతున్నారు, షార్ట్లు వేసుకొని, హాఫ్ నిక్కర్లు వేసుకొని రోడ్ల మీద బజార్లలో నడుస్తూ ఉన్నారు. తొడలు స్పష్టంగా కనిపిస్తుంటాయి, ముందు వెనక మర్మాంగాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. సిగ్గు ఎగ్గు లజ్జ లేకుండా రోడ్లలో పశువులు ఏ విధంగా బట్టలు లేకుండా రోడ్డు మీద తిరుగుతూ ఉంటాయో ఆ విధంగా ఈరోజు యూత్ మోడర్న్ పేరుతో, స్టైల్ పేరుతో ఈ విధంగా తన యొక్క శరీరాన్ని పూర్తిగా విప్పి నడి రోడ్డులో అంగాలను ప్రదర్శిస్తున్నాడు. ఎంత అజ్ఞానము, ఎంత మూర్ఘత్వం ఇదనంటే ఆ యొక్క షార్ట్లు వేసుకొని ఉంటారు, ముందు వెనక మర్మాంగాలు స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. పరాయి స్త్రీలు చూడరా? ఎవరైనా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు మీ వైపునకు దృష్టి సారించరా? ఎంత ఘోరమైనటువంటి పాపము, ఎంత